ఉన్నారు ఫ్రెండ్స్? నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు విష్ణు ఫాస్ట్ టెక్ ఇన్ తెలుగు. $60K పీసీ బిల్డ్, గేమింగ్ పీసీ బిల్డ్. సో గైస్, ఇది నాకు వాంటెడ్ అనిపించి పీసీ బిల్డ్ అయితే చేయించాను. ఇక్కడే లోకల్ చీరాల్లో అయితే చేయించాను అనమాట. సో గైస్, ఇది వచ్చేసి నాకు టోటల్గా 60 అయితే పడింది అనమాట, 60K. సో గైస్, నేను గేమింగ్ పర్పస్ అండ్ ఎడిటింగ్ పర్పస్ అండ్ వివిధ సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి అయితే ఆల్రౌండర్గా అయితే పీసీ అయితే తీసుకున్నాను అనమాట. సో గైస్, మీలో ఎవరైనా పీసీ బిల్డ్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తున్నాను. నేను ఇప్పుడు ఆన్లైన్లో అయితే మీకు నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఆన్లైన్లో ఉన్న ప్రైజెస్ అయితే కంపేర్ చేస్తాను. సో గైస్, అంటే కంపేర్ చేయను, నేను టోటల్ ఎంత అయిందో చెప్తాను, మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా నాకు ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుందో చెప్తాను. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, ఫస్ట్ చూస్తున్నది ప్రాసెసర్ వచ్చేసి నేను i5 11th జనరేషన్ తీసుకున్నాను అనమాట. ఇందులో ప్రీమియం వచ్చేసి మీకు లాస్ట్ K అని ఉంటుంది, నేను F5 తీసుకున్నాను. ప్రీమియం వచ్చేసి మనకి 20,000 దాకా అయితే పడుతుంది అనమాట. సో నేను దీని దగ్గర తీసుకున్నాను. దీనికి కొంచెం క్లాక్ స్పీడ్ అయితే తగ్గుతుంది అనమాట, అంతే. ఇంకా దీంట్లో హెచ్ కూడా ఉందన్నమాట. హెచ్ అయితే అంత బెటర్ అనిపించలేదు నాకు, F5 తీసుకున్నాను. అండ్ అదేవిధంగా ప్రైస్ చూసినట్టయితే మీకు అమెజాన్లో ఎంత అయితే ఉందన్నమాట చూసినట్టయితే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మదర్ బోర్డ్ చూసినట్టయితే నేను జిగాబైట్ని తీసుకున్నాను. జిగాబైట్ H510M+2 అనమాట. ఇది వచ్చేసి వైఫైది కాదు, నార్మల్ది. అండ్ ఇది వచ్చేసి జిగాబైట్ నుంచి తీసుకున్నాను. ఇంకా నాకు చాలా ఆప్షన్స్ అయితే పెట్టాడు అన్న, బట్ నేను జిగాబైట్ ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి ప్రైస్ చూసినట్టయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను 1650 4GB గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను అనమాట. GTX Uno 3D వాడిది. ఎందుకంటే నేను జిగాబైట్ ట్రై చేశాను, జొటాక్ ట్రై చేశాను, అవైతే ఎప్పుడు చూసిన స్టాక్ అయితే అవైలబుల్గా లేదనమాట. సో అందుకని నేను Uno 3Dకి అయితే ప్రిఫర్ చేశాను అనమాట. ఇదైనా కానీ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అనమాట. సో గైస్, ఇది కూడా చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్ కార్డు 1650 తీసుకున్నాను, చూడొచ్చు. 4GB గ్రాఫిక్ కార్డు DDR6 అయితే లభిస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా ర్యామ్ చూసినట్టయితే శాంసంగ్ నుంచి తీసుకున్నాను ర్యామ్. అండ్ నేను కార్సెల్ నుంచి చూసాను, ఇంకా యాంటెక్ చూసాను, ఇలాంటివి ఏం చూసాను అనమాట. బట్ శాంసంగ్ వేస్తాను నేను శాంసంగ్ చేయించాను అనమాట. ఇది వచ్చేసి 8GB DDR4 ర్యామ్ చిప్ అయితే మీకు అమెజాన్లో చూడొచ్చు ఎంత ఇదో ఉందో ప్రైస్. ఇంకా నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే నేను SSD అండ్ హార్డ్ డిస్క్ రెండు వాడాను అనమాట. SSD వచ్చేసి నార్మల్ SSD వాడాను, M.2 వాడలేదు. ఫ్యూచర్లో అప్డేట్ కోసం అయితే నేను SSD నార్మల్ అయితే ఇచ్చాను. అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసి WD నుంచి లభిస్తుంది, 1TB హార్డ్ డిస్క్. SSD వచ్చేసి నార్మల్ నాకు ఏదైనా పర్లేదు అనుకుని చెప్పాను అనమాట. ఇది వచ్చేసి వేసారు RX అని 512GB SSD అండ్ 1TB హార్డ్ డిస్క్ అయితే. సో ఈ రెండు ప్రైజెస్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా సో గైస్, నేను 450 అయితే వాటి సరిపోద్ది అనుకున్నాను అనమాట. సో బట్ ఇప్పుడు వచ్చే గ్రాఫిక్ కార్డ్స్ అన్నిటికీ మనకి ఎక్స్ట్రాగా పవర్ సప్లై అయితే ఇవ్వాలంటున్నారు. అందుకని నేను 650 వాట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది AMD కంపెనీ నుంచి VS600L అనమాట దీని మోడల్. బట్ ఇది 650 వాట్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి ప్రైస్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు అమెజాన్లో. బట్ నేను చెప్పడం మర్చిపోయాను, ర్యామ్ స్టిక్ వచ్చేసి 8GB తీసుకున్నాను. ఎందుకు బ్రో 16 కానీ ఇంకా పెంచుకుని తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నేను ప్రైస్ కట్ చేయడానికి అయితే ఫ్యూచర్లో అప్డేట్ కోసం అయితే తీసుకున్నాను అనమాట 8GB. అండ్ ఫ్యూచర్లో నేను అప్డేట్ చేస్తాను 16GB వరకు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి మానిటర్ అనమాట. మానిటర్ వచ్చేసి శాంసంగ్ నుంచి 24" IPS LCD డిస్ప్లే. సో గైస్, ఇది చూసినట్టు శాంసంగ్ బ్రాండ్ నుంచి లభిస్తుంది మనకి 24" చాలా అంటే చాలా బాగుంది అనమాట డిస్ప్లే. మీకు ప్రైజెస్ చూపిస్తాను చూడండి, ఇంత అయితే పడింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ విషయానికి వస్తే నేను గేమింగ్ క్యాబినెట్ అయితే తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ప్రైస్ కట్ చేయడానికి. గేమింగ్ క్యాబినెట్ చూసినట్టయితే ఒక 2000 పెచ్చే పడుతుంది, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా. సో బట్ నేను నార్మల్ క్యాబినెట్ అయితే చూస్తున్నాను, ఫాంటెక్ నుంచి. ఇది ఫాంటెక్ నాచ్ అనమాట. సో బట్ బాగుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగానే వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ తక్కువే పడుతుంది మనకి. మీరు ఏదైనా క్యాబినెట్ ఇది ఆన్లైన్ సెర్చ్ చేసి చూసాను అమెజాన్లో, బట్ ఇది కనపడలేదు. మీరు 1000 రూపీస్ 1100 రూపీస్లో వచ్చేస్తుంది అనమాట ఈ క్యాబినెట్ వచ్చేసి. చాలా బాగుంది, స్పేస్ కూడా బాగుంది అనమాట. మనకి చాలా అంటే హార్డ్ డిస్క్ కానీ గ్రాఫిక్ కార్డ్స్ అంటే గ్రాఫిక్ స్పేస్ ఉంటాయి కదా మనకి స్లాట్స్, అవి కూడా ఒక 5 ఉన్నట్టున్నాయి. చాలా బాగా అయితే ఉందన్నమాట ఈ క్యాబినెట్ కూడా. ఫ్రెండ్స్, ఇంకా నార్మల్ ఈ బడ్జెట్లో ఎవరు తెలిసి యూపీఎస్ అయితే ఎవరు చూపించారు గైస్. ఈ బడ్జెట్లో యూపీఎస్ కూడా చూపిస్తున్నాను చూడండి. యూపీఎస్ వచ్చేసి నాకు ఫస్ట్ జెబ్రానిక్స్ ఇస్తా అన్నారు, బట్ అది వచ్చేసి వారంటీ తక్కువ అమ్మ ఇది తీసుకోవాలంటే. బట్ ఇది 3 years వారంటీ చూసినట్టయితే ఎక్కడ ఉండిద్ది, 3 years వారంటీ. మదర్ బోర్డ్ కూడా
2 years అనుకుంటా వారంటీ అయితే ఇచ్చారనమాట. ల్యాబ్ స్కేర్ నుంచి ఇది 600 VI అని ఉంది యూపీఎస్. సో ఇది కూడా మనం చూసినట్టయితే అమెజాన్లో ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా ఈ బడ్జెట్లో యూపీఎస్ చూపించడం అంటే చాలా గగనం అనమాట. నేను ఇంకా కీబోర్డ్ మౌస్ గురించి చెప్పలేదు. కీబోర్డ్ మౌస్ వచ్చేసి మీరు అన్బాక్సింగ్ చూసినట్టయితే మన ఛానల్ ఫాలో అవుతూ నేను లాగిటెక్ కీబోర్డ్ వైర్లెస్ కీబోర్డ్ అయితే కొన్నాను అనమాట. కాంబో కీబోర్డ్ మౌస్ కాంబో. అది అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు ఇక్కడ ఐకార్డ్స్ అయితే పెడతాను చూడండి, లేకపోతే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను చూడండి. సో గైస్ ఆ కీబోర్డ్ మౌస్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ప్రైస్ కట్ చేయడానికి అయితే ట్రై చేసి నేను కీబోర్డ్ మౌస్ అయితే తీసుకోలేదు అనమాట. అండ్ అదేవిధంగా ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఒక 1500 ఏమో ఉంటుంది కీబోర్డ్ మౌస్ కాంబో. అది 8GB వస్తుంది అన్నమాట జిబ్రానిక్స్ కంపెనీ నుంచి. లేదంటే మీరు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు నార్మల్ డెల్ కానీ హెచ్పి కానీ అలాంటి కీబోర్డ్స్ అయితే ఉంటాయి, లేదంటే వైర్లెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ అయితే మనకు మెయిన్ అనమాట. మీరు ఆర్ఎల్స్ స్పీకర్ కానీ ఆర్ఎల్స్ మీకు హెడ్సెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను స్పీకర్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా అడ్జస్ట్ చేద్దాం. ఫ్యూచర్లో అయితే నేను హెడ్సెట్ కూడా కొంటాను. ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా వెయిట్ చేయండి. కొంచెం బడ్జెట్ టైట్గా అయితే ఉంది అనమాట. సో గైస్ స్పీకర్స్ వచ్చేసి మనకి అరౌండ్ 500 రూపీస్లో ఏదైనా మంచి స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. నేను చూసినట్టయితే ట్యాగ్ నుంచి తీసుకున్నాను, అక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న స్పీకర్స్ అయితే ఇవన్నమాట ట్యాగ్ నుంచి. సో గైస్ ఇవన్నమాట నేను తీసుకున్న స్పీకర్స్. బట్ మీకు కావాల్సిన స్పీకర్స్ క్వాలిటీ కానీ ఏదైనా హెవీగా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ నేను సింపుల్గా ఉండేలాగా ఒక 500లో తీసుకున్నాను అనమాట. నాకు ఈ పీసీ బిల్డ్కి మీకు ఇప్పుడు చెప్పిన ఆన్లైన్లో వెరిఫికేషన్ అంటే ఆన్లైన్ వాల్యూస్ చూసినట్టయితే ఇంతైతే ఉంది కదా ఈ కీబోర్డు మౌస్ స్పీకర్స్ కలిపి. సో గైస్ నాకైతే అరౌండ్ 2000 నుంచి 3000 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది అనమాట. మీరేమన్నా పీసీ కొనేదలుచుకుని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళి కనుక్కొని ఎంత అవుతుందని చెప్పి తీసుకుని వాళ్ళు కొటేషన్ కూడా ఇస్తారు. తీసుకున్న తర్వాత మీకు ఇంకా వేరే షాప్లో ఉంటే ఆ షాప్లో అయితే కనుక్కోండి అనమాట. వాటికి కంపేర్ చేసి ఒకసారి తీసుకోండి. సో గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో గైస్ ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటుంది అనమాట. సో దానికోసం మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ రిఫర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో గైస్ ఇంకో వీడియోలో తప్పకుండా కలుస్తాను. బాయ్ బాయ్.